వాయిస్ ఆఫ్ మంజాల్సిందికి స్వాగతం సుస్వాగతం. నిన్నటి నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపేశారు. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కి బాకీ పడ్డది. ఆ 3,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తే మేము మళ్ళీ వైద్య సేవలు ప్రారంభిస్తాం డాక్టర్లు అంటున్నారు. అంతేకాకుండా వాళ్ళు అంటున్న మాట ఏంటంటే మేము 20 నెలలు పైగా 2 సంవత్సరాలు అవుతుంది కదా దాదాపుగా. ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 3 సార్లు ధర్నా చేయవలసి వచ్చింది. మాకు ప్రభుత్వం సరిగ్గా సహకరించడం లేదు, మా బిల్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయటం లేదు. మరి మేము ఇక్కడ రెంట్లు కట్టుకోవాలి, లేదంటే ఉద్యోగస్తులు జీతాలు ఇచ్చుకోవాలి, మరి ఎక్విప్మెంట్ అంతా కూడా కొనుక్కొని ఉన్నాం, అవి మేము అప్పులు చేసుకుని ఉంటాయి. సో వాటికి మేము ఇంట్రెస్ట్ కట్టాలి, ఇవన్నీ మా ప్రాబ్లమ్స్. మరి ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యం వహిస్తే ఇక మేము ఈ సేవలు మేము నిలిపేయవలసి వస్తుందని చెప్పి నిలిపేశారు. అయితే అంతకుముందే ప్రభుత్వానికి నోటీసు కూడా ఇచ్చారు, కానీ ఆ నోటీస్కి ప్రభుత్వం స్పందించలేదు, వీళ్ళని చర్చలు కూడా రమ్మని చెప్పలేదు. సో ఈ పరిస్థితుల్లో వాళ్ళు నిన్నటి నుంచి వైద్య సేవలు నిలిపేస్తున్నారు. అయితే ఇక్కడ డాక్టర్లు ఆలోచించవలసింది ఏంటంటే ఇవి మనిషి ప్రాణాలు కాబట్టి ఇలా నిలిపేయడం అనేది కరెక్ట్ కాదు. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా అది కూడా ఒక వ్యవస్థ కాబట్టి, ఒక సంస్థ కాబట్టి వాళ్ళు నిరంతరం డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ వడ్డీలు తెచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ చేయడం వాళ్ళకి కూడా కష్టమే. అయితే ఇక్కడ ప్రభుత్వం బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే పొరపాటునే ఇలాంటప్పుడు అంటే ప్రజెంట్ వైద్య సేవలు నిలిపేశారు కాబట్టి ఒక పేదవాడు వైద్యం అలా చేయించుకోగలడు. ఇప్పుడు అది చాలా సీరియస్ చేయొచ్చు. వీళ్ళు డాక్టర్లు చూస్తే లోనికి రానివ్వరు, జాయిన్ చేసుకోరు. అలాగని చెప్పి వీళ్ళు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేదు, అంటే ఓన్ మనీ పెట్టుకొని. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది చచ్చిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయకూడదు. గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వాలు కొద్ది నిర్లక్ష్యం చేసిన వెంటనే ఎప్పటికప్పుడు వాటి తాలూకా బిల్లులు చెల్లించేసారు అనమాట. నిజానికి ఆరోగ్యశ్రీ అనేది చాలా అద్భుతమైన పథకం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టడం జరిగింది. అప్పట్లోనే చాలా అంటే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇది ఎలాగ అమలు పరుస్తున్నారని చెప్పి అంటే అక్కడ మంత్రులు గట్ట వచ్చి ఇక్కడ ఈ పథకాల గురించి తెలుసుకోవడం గట్ట జరిగింది. సో అంత గొప్ప పథకం. మనకి కేసీఆర్ కూడా మనం చూసుకున్నట్లయితే అప్పటి అసెంబ్లీలో ఒక మాట చెప్పి రాజకీయాలే కానీ ఎవరు ఏమేమి చేసినా సరే మనం చెప్పుకోవాలి. నేను ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని మాత్రం నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. అలా 108ని అని అతను వేరే పార్టీ అయినప్పుడు కూడా నిజంగా రాజశేఖర రెడ్డితో గొడవలు ఉండేప్పుడు అయినప్పటికీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో కేసీఆర్ గారు రాజశేఖర రెడ్డిని పొగడడం కూడా మనం చూసాం. ఎందుకు ఆయన పొగడాడంటే అది అంటే చూడండి, అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అంటారు, కానీ అన్నం తినడానికి ముందు ప్రాణం ఉండాలి కదా. కాబట్టి అన్నిటి దానాల కంటే ప్రాణదానం చాలా గొప్పది. ఇక్కడ ప్రభుత్వాలు ఖచ్చితంగా ప్రజల యొక్క ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మనకి జీవించే హక్కు ఉంది. జీవించే హక్కు ప్రకారం మనకు అసలు వైద్యం అందజేయవలసిన బాధ్యత నిజానికి ప్రభుత్వాలవే. మనం రాజ్యాంగం రాసుకున్నాం. కానీ చాలా దేశాల్లో ఏంటంటే విద్య వైద్య అనేది ప్రభుత్వాలే చూసుకుంటాయి. ప్రజలకి అట్లా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ప్రభుత్వాలే చదివిస్తాయి పిల్లల్ని. ప్రభుత్వాలు ప్రజలందరూ కూడా ఈ హాస్పిటల్ ఫ్రీగా ఏర్పాటు చేస్తారు. మన దేశంలో అది లేదు. మనం రాజ్యాంగం రాసుకున్నాం కానీ అది సరిగ్గా అమలు కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి పథకం పెట్టిన తర్వాత ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఈ పథకం కానీ లేకపోతే పరిస్థితి ఊహించుకొని చూడండి. అంటే ఈ డబ్బు లేక చాలా మంది చచ్చిపోతుండేవారు ఆ రోజుల్లో. అలాగే యాక్సిడెంట్ అయితే 108 అప్పట్లోనైతే ఆ మనిషిని జాలిపడి పక్క తీద్దాం అనుకున్న పోలీస్ కేసు అయిపోద్ది మన భయంతో ప్రజలు దూరంగా ఉండేవారు పోలీసులు వచ్చినంత వరకు. అది ఇప్పుడైతే 108 ఎవరైనా గబుక్కుందికి ఫోన్ కొడితే చాలు అంబులెన్స్ వచ్చి రక్షిస్తుంది. సో ఇక్కడ చెప్పింది ఏంటంటే విద్యా వైద్యం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వైద్య కళాశాలగా ఉండుంటే ఇప్పుడు 17 కళాశాలలు జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. మొన్న పులివెందులో 50 సీట్లు మాకు వద్దని చెప్పి మన ముఖ్యమంత్రి స్వయంగా మాకు వద్దని తిరస్కరించారు. అంటే నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఇలాగా తిరస్కరించారు. అసలు మెడికల్ సీట్లు రావడం కష్టం. ఇప్పుడు కనీసం 50 మంది పేదవాళ్ళు అక్కడ డాక్టర్లు అయి ఉండేవారు కదా, ఆ 50 సీట్లు ఎందుకు వద్దని సరే అర్థం కావట్లేదు. ఇక్కడ వైద్యం ఇప్పుడు ఒక వైద్య కళాశాలకు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఒక హాస్పిటల్ ఉండాలన్నమాట, అది రూల్ అది. సో ఇటు డాక్టర్లు తయారవుతున్నారు, నర్సులు ట్రైనింగ్ అవుతుంది, ఇంకో పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి మంచి డాక్టర్లు నర్సులు వీళ్ళంతా కూడా ఉంటారు. సో అందుకోసమే కదా కరోనా టైంలో దాదాపు 5,000 ఉద్యోగాలు ఎన్నో డాక్టర్లు విత్ ఇన్ 1 వీక్ లో దాన్ని పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది జగన్ కరోనా రోజుల్లో. అప్పటికప్పుడు అర్జెంట్ అవసరం 5,000 మంది డాక్టర్ని అపాయింట్ చేసుకున్నాం. అలాగే నర్సుల్ని మొత్తం హాస్పిటల్ స్టాఫ్ అంతా కూడా అపాయింట్ చేసుకున్నాం యుద్ధ ప్రాతిపదిక మీద, అది 1 వీక్ గ్యాప్ లో. కాబట్టి మనం కరోనా కూడా చాలా సమర్థవంతంగా ఎదుర్కోగలగడానికి కారణం కూడా ఆ రోజు ప్రభుత్వ డాక్టర్ని ఏర్పాటు చేయడం వల్లే. అందుకని విలేజ్ క్లినిక్లు కూడా అందుకే ఏర్పాటు చేశారు. సో ఈ రోజు చూస్తే వైద్య సేవలు నిలిపేస్తాయి, ఈ పేద ప్రజలు ఏమవుతారు, వీళ్ళ ప్రాణాలు ఏమవుతాయి అంటే పేదలంటే ఎందుకు అంత నిర్లక్ష్యం ఈ ప్రభుత్వాలకి? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అడగడే, ప్రశ్నించాలి కదా ముఖ్యమంత్రిని. ఒకవైపు చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇబ్బంది అవుతుంది. అంటే చదువు, విద్య, నెక్స్ట్ వైద్యం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండుకి ఇంపార్టెన్స్ అనేది ప్రభుత్వాలు ఇవ్వాలి. అవి వాళ్ళ కనీస బాధ్యత. మాలాంటున్నాను యూట్యూబ్ పెట్టి యూట్యూబ్లో ప్రశ్నించడం లేదంటే ప్రతిపక్షంలో ప్రశ్నించడం కాదు, అది కనీస బాధ్యత.
అది ఏ పథకాన్ని ఆఫ్ చేయండి, పర్వాలేదు. ఫ్రీ బస్ ఉంది, ఆ అమౌంట్ అలాంటి పథకాలు ఆఫ్ చేయండి. ఆ డబ్బులు తీసుకొచ్చి ఈ వైద్యశాలకి సైన్ ఉండేది కదా. ఇప్పుడు చూడండి, నాడు నేడు అనేటువంటి కార్యక్రమం కింద ఇటు స్కూళ్లను ఒకవైపు గవర్నమెంట్ హాస్పిటల్ చాలా డెవలప్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆ వచ్చిన వైద్య సీట్లను వదిలేస్తున్నారు, ఆ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తా ఉంటున్నారు. ఇంకోవైపు చూస్తే స్కూల్స్ లో కూడా ఈ ఫీజు రీంబర్స్మెంట్ అనేది లేదు. ఈ అమ్మఒడి పథకం ఏదో ఒకటి ఉంటుంది కదా తల్లికి ఇచ్చేది, అమ్మఒడి పథకం, దానికి ఏదో ఇప్పుడు పేరు మార్చారు. సో అవి కూడా సరిగ్గా అందటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటు పిల్లలు చదువు ఇబ్బంది అవుతుంది, ఇంకోవైపు వైద్యం ఇబ్బంది అవుతుంది. ఇలా కానీ నడిచినట్లయితే కూటమి ప్రభుత్వం చాలా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఈ సమ్మె ఎన్నాళ్ళు, అంటే ఈ వైద్యశాల నిలిపేత ఎన్నాళ్ళు అవుతుందో తెలియదు. వీళ్ళు డబ్బులు పే చేసినందుకు వాళ్ళు తీసుకోరు. ఇలా ఈ లోపల కానీ దురదృష్టవశాత్తు ఎవరన్నా ఏదైనా అయితే వాళ్ళ కుటుంబాలకు అది తీరని శోకం అవుతుంది. ఆటోమేటిక్గా ఈ కూటమి ప్రభుత్వం తాలూకా ఇది కూడా గ్రాఫ్ కూడా తగ్గిపోద్ది ఇలాంటి చర్యలు కానీ తీసుకుంటూ వెళ్తే. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జాగ్రత్త తీసుకోవాలి. అంతవరకు ఎందుకండి, జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండేటప్పుడు బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి పిఏకి ఫోన్ చేసి మా బకాయిలు ఉండిపోయాయి అంటే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఇవ్వాల్సిన బకాయిలు అవి, మా బకాయిలు ఉండిపోయి 2 కోట్ల రూపాయలు సీఎం గారు చెప్పు నేను ఫోన్ చేశానని చెప్తే, వెంటనే జగన్మోహన్ రెడ్డికి ఆ పిఏ చెప్తే అడిగాడు, అక్కడ వైద్యశాల ఎలా జరుగుతుంది, చాలా బాగా చేస్తారండి వాళ్ళు అని అంటే, వెంటనే 2 కోట్లు వెంటనే ఇచ్చేయని అన్నాడట. ఆ 2 కోట్లు వెంటనే శాంక్షన్ చేశారు. ఇది నేను చెప్తుంది ఏంటంటే, ప్రతిపక్షం అధికార పక్షం కాదు, టోటల్ గా ప్రజలు ఇబ్బంది పడకూడదు, అది ప్రభుత్వం దృష్టిలో ఉండాలి. మనం ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టాడు ఎవరు, రాజశేఖర రెడ్డి, అది నచ్చలేదు అంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని పేరు పెట్టాడు, అది చంద్రబాబు నాయుడు నచ్చలేదు, పేరు మార్చాడు. తప్పేం లేదు, అది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పేరు పెట్టుకున్నారు, అదేం తప్పేం కాదు. సేవలు నిలపకూడదు మేము అంటుంది, పేరు మార్చుకోండి. ఏ ప్రభుత్వం పేరు పెట్టుకుని వచ్చే నష్టం లేదు. ప్రజలకు కావాల్సింది వైద్య సహాయం కావాలి, అందుకని మీరు ఏ పేరుతో జరిగితే ఏంటి. సో దీనికి కూడా ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీని ఇందులో ఇన్వాల్వ్ చేస్తారంటారు, ఇదేంటి అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో ఉన్న ప్రత్యేక ఇదేంటంటే, రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లో కేవలం వైద్య సహాయం మాత్రం చేశాడు, ఎవరికైనా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ డబ్బులు ఇచ్చేవాడు. కానీ ఇతను జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఆపరేషన్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కష్టపడలేరు కదా అని చెప్పి పేషెంట్ కి 5,000 రూపాయలు ఇచ్చేవాడు తిరిగి ఆ నెల ఖర్చులకి. అంతేకాకుండా ఆ పేషెంట్ తో పాటు వచ్చేటువంటి ఉంటారు కదా, అంటే తోడు ఎవరు వస్తారు కదా, సర్వెంట్ ఇంట్లో మనుషులు ఎవరొకరు వస్తారు కదా, అసిస్టెంట్ వస్తారు కదా, ఆ అసిస్టెంట్ కూడా అసిస్టెంట్కి పేషెంట్కి కలిపి వాళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారో ఆ తాలూకా బస్ ఛార్జీలు అయితే బస్ ఛార్జీలు, ఆటో ఛార్జీ కూడా గవర్నమెంట్ ఇచ్చేది అనమాట. సో అంతగా డెవలప్ చేసుకుంటూ వచ్చారు దీన్ని. కానీ ఈరోజు చూస్తే ఈ 3,000 కోట్ల రూపాయల కోసం ఎందుకు ఇలా చేస్తాం. మరి అక్కడ అమరావతి కట్టడానికి 2 లక్షల కోట్లు 2 లక్షల కోట్లు ఖర్చు పెట్టేస్తాం, దీన్ని డెవలప్ చేస్తాం అంటున్నాను. ఆరోగ్యశ్రీ మీరు అమలు పరచలేదు, ఇంకా అమరావతి మీరేం డెవలప్ చేస్తారు, ఒకసారి ఆలోచించి చూడండి. సో ఇప్పటికైనా సరే పేద ప్రజలతో ప్రాణాలు కాపాడడం కోసం ఇమీడియట్ గా 3,000 కోట్ల రూపాయలు ప్రైవేటు హాస్పిటల్కి విడుదల చేసి పేదలను రక్షించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వాయిస్ ఆఫ్ మన్యాల శ్రేణికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.